ఇప్పుడు మనం వాళ్ళకి మంచి చేయడానికి మనకేమి ఈగో అడ్డానికి చెప్పు. మన పిల్లలు రేపు మళ్ళీ వాళ్ళు వాళ్ళకు కోపం వచ్చిందంటే కొట్లాడతారు మళ్ళీ. కాబట్టి వాళ్ళు పని చేసిన పిల్లలు. అప్పుడు కూడా ఈ టీఎస్పీఎస్సీగా ఉండే, అప్పుడు టీజీపీఎస్సీ కాడ ధర్నా జరిగినప్పుడు నేను కూడా పాల్గొన్నా. అప్పుడు కూడా గిట్లనే కోదండరామ్ కాడికి పోయినా ఆయనతో మాట్లాడే వరకే 1000 మంది పిల్లలు వచ్చిండ్రు. అన్న పాప అన్న అంటే ఆడిపోయినా. ఈడ కూడా అంతే, అమ్మవారికి ఆడికి పోయినా దర్శనం చేసుకున్నా ఇంత ముద్దెడి దీన్ని బయటకు వెళ్ళేసరికి మన వాళ్ళు వచ్చింది. అయ్యా అలా ఉన్నావు కదా అన్న మాతో, ఇవాళ ఎందుకు లేవు అనబట్టి లెక్కే కదా. మరి లెక్క మీద ఉండాలిగా. నేను కూడా లెక్క మీద ఉన్నా, పోయినా అడిగిన. నా బాధ్యతగా ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం చెప్పిన. ప్రభుత్వం చెప్తే కదా ఇవాళ పోయి ఆడికెళ్ళి ఇడికి వచ్చిన తాత చెప్తే చేద్దాం, మన పిల్లలే కాదు ఎట్లా. ఇక ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉండేది కొంచెం ఎట్టుంటుంది తాత అంటే, ఇప్పుడు నేను పోతే తిట్టినా పడతా కొట్టినా పడతా. ఇప్పుడు వీళ్ళు కొంతమంది రాజకీయాలు చేసుకుంటే వాళ్ళ గురించి ప్రభుత్వం ఏమిస్తుంది అంటే దాన్ని, ఇప్పుడు మనము 50,000-60,000 వేస్తే దాంట్లో మీరు కాదే గతంలో వేసిన వాళ్ళే అని అనబట్టి, ఆ ఉద్యోగాలు వేసినవి కూడా మేమే అని చెప్పిన.